స్థితిగతులు ప్రభు నా జీవితానికి నేను అన్వయించుకున్నటువంటి కృప దయచేశారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాపపు పుట్టుక, పాపము, ద్వేషము, అసూయ, మరి మరి ఇవన్నీ స్వార్థమైనటువంటి కుటుంబంలో నుండి రాబడినటువంటి విధానం మరి తండ్రి. ఈ విధంగా ప్రభు మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా విదాసుడు తండ్రి రాగలిగాడు. మరి తను కోరుకోరు ఏర్పాటు చేసుకొని ప్రభు మరి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా మీరు అతను అభిషేకించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో కూడా మీరు చేసినటువంటి మేలు ఉపకారములకు ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను? ఏమి ఇయ్యలేక అయినా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, పాడుకుందాం. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. 224 కొత్త పుస్తకము, 222 పాత పుస్తకము, 193 చాలా పాత పుస్తకము. 224 కొత్త పుస్తకము, 222 పాత పుస్తకము, 193 చాలా పాత పుస్తకం. జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. కృపా ద్వారా రక్షణ మాకొసగే, కృపా ద్వారా రక్షణ మాకొసగే. విశ్వాసము ద్వారానే కృపా ద్వారా రక్షణ మాకొసగే. విశ్వాసము ద్వారానే ఆపాత్రులమై నటి మాకు, ఆపాత్రులమై నటి మాకు. ఇది వరమేగా, ఇది వరమేగా. జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిస్తాం. ప్రసంగి గ్రంథం, ది బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరం కలిపి చదువుతాం. ప్రసంగి 7వ అధ్యాయము
8వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ మొదటి భాగాన్ని మరొకసారి మనము కలిపి చదువుతాం. మొదటి భాగాన్ని 8వ వచనం మొదటి భాగాన్ని మాత్రం కలిపి చదువుతాం. ప్రసంగి 7 అధ్యాయము 8వ వచనం మొదటి భాగాన్ని మాత్రం కలిపి చదువుతాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రార్థన. మా దేవ యేసు ప్రభువు వారి మా రక్షకుని నామములో వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల సమయంలో బలం సమీపిస్తూ ఈ విధానంలో ప్రభువా మా ప్రభువును ప్రార్థించినటువంటి వారంగా సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో చేసిన మేలు ఉపకారంలో మా ప్రభువు ఆరాధించేటువంటి ధన్యత ఇచ్చినందుకు వందనాలు. మా ప్రభువులో కూడా పాల్గొన్న పొందిన వ్యక్తి మీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. సరిచేయండి, చెత్తపరచండి, పురుకొల్పండి, ప్రోత్సహించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, ఆలోచన చెప్పండి, ప్రోత్సహించండి, వెన్ను తట్టండి, చేయి పట్టుకోండి, లేవనెత్తండి, కళ్ళనీళ్ళు తుడవండి, ఆదరించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ మీద ఆధారపడుతూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడుగుపెడుతున్నాం తండ్రి. ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనము ప్రారంభం చేసినటువంటి అంశము కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అంటే ప్రారంభం కంటే కూడా ముగింపు అనేది చాలా అవసరం. అది లెక్కలోకి వస్తుంది. మరి ఆరంభ శూరత్వం అంటారు. ఆరంభ శూరత్వము ఉంటుంది కానీ మరి అంతిమ శూరత్వం ఉండదు. అంతిమంగా లేదా ఈ ముగింపు మరి ఏదో డొల్లగా, నకిలీగా, లేకపోతే పేలగా తయారైపోతుంటుంది. చాలామంది భక్తులు తమ దైనందినటువంటి జీవితంలో వారి ప్రారంభ దశ చాలా బాగుంది, ఎంతో యాంగ్జైటీ, ఎంతో ఆసక్తి అట్లా ప్రారంభం చేశారు. ఏ విధంగా అయితే ప్రారంభం చేశారో ఆ విధంగా ఎండి కాలేకపోయేటువంటి వారు మరి ఉన్నారు. అట్లా ముగించలేకపోయారు. అట్లా ఉండకూడదు. ప్రారంభంలో ఏ విధంగా ఉన్నామో మన ముగింపు కూడా అట్లనే ఉండాలి. ఎట్లా ప్రారంభం చేసావో మన అంతము కూడా, మన ఆగిపోవటం కూడా అట్లనే ఉండాల. చాలామంది భక్తులు అట్లా ఆరంభించిన రీతిగానే ముగించారు. కొంతమంది ఆరంభించిన రీతిగా ఎట్లయితే మరి ప్రారంభం చేశారో అట్లా మరి ముగించలేకపోయారు. తమ పిలుపును, ఏర్పాటును సరిగా ఆ క్రమంలోనే ముగించలేకపోయారు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అట్లా ధ్యానిస్తూ ఒక క్యారెక్టర్ మీద మనం దృష్టి పెట్టాం. అంటే చాలా క్యారెక్టర్లోనే బైబిల్ గ్రంథంలో అట్లా మరి ఈ అంశాన్ని ధ్యానిస్తే మరి కొన్ని సంవత్సరాలు చెప్పొచ్చు. అంటే ఉదాహరణకు కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని మరి వాళ్ళు ఏ విధంగా మరి ఆరంభం ఎట్లుంది వాళ్ళది, వాళ్ళ అంతం ఎట్లుంది అని చెప్పుకోవడానికి మరి ఒక అర్ధగంట, గంట సేపట్లో ముగించవచ్చు. కొన్ని సంవత్సరాలు కూడా ధ్యానించవచ్చు. సరే, ఈ క్రమంలో భాగంగా మనము దైవజనుడు సొలొమోను గారి జీవితాన్ని కనీసం ఒక 4 నుండి 5 వారాలు మరి ఆయన యొక్క క్యారెక్టర్ ఎట్లా మరి ప్రారంభించబడింది అనేటువంటి విషయాన్ని, మరి ఆయన ఎట్లా ముగించాడు, ఈ కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని రాసిన ఆయన ఎవరు, ఎందుకు రాశాడు, మరి ఎందుకు ఆయనే మళ్ళీ అట్లా రాయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మనం గమనిస్తే, సొలొమోను గారి జీవితము 1 రాజులు 3వ అధ్యాయము 3వ వచనంలో అతను ప్రారంభించినటువంటి రాజ్యానికి వచ్చినటువంటి కొత్తలో యెహోవా యందు ప్రేమయుంచెను. ఎంత బాగుంది ఆ మాట, ఎంత బాగుంది. 3వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం వచ్చేటప్పటికి అతడు హృదయం త్రిప్పివేయబడింది అని రాయబడింది. అతని హృదయం త్రిప్పివేయబడింది అని రాయబడింది. ఈ మిగతా ఈ 7 అధ్యాయాలు లేదా 10 అధ్యాయాల చరిత్రలో ఎంతో వైభవోపేతమైనటువంటి చరిత్ర సొలొమోను గారిది. ఇజ్రాయేల్ చరిత్రను ప్రభావితం చేసినటువంటి రాజుల్లో మొదటి 3 రాజుల్లో
సౌలు గారు, తర్వాత దావీదు గారు, తర్వాత మరి సొలొమోను గారు. అయితే హిస్టారికల్గా మరి అత్యద్భుతమైనటువంటి చక్రవర్తి ఎవరు ఇశ్రాయేల్ దేశానికి అనేటువంటి విషయాన్ని మరి చరిత్రలోకి వెళ్ళి చూస్తే కింగ్ సాల్మన్, సొలొమోను రాజు మాత్రమే మరి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి వాడుగా కనపడుతుంటాడు. సరే, ఆయన జీవితాన్ని ధ్యానించడానికి ప్రారంభం చేసి మనము ఆయన బలహీనతలే ధ్యానించుకుంటున్నాం. ఈ ఆరాధన బలవర్తమానాలు కూడా ఆయన బలహీనతలే. ఎందుకంటే ముందుగా మన తప్పులు, మన బలహీనతలు ప్రభు సన్నిధిలో చూసుకోవాలి. కాబట్టి మరి ఆయన జీవితాన్ని ఒక 4-5 వారాలు ధ్యానించుదాం అనుకున్నాం. కాబట్టి ముందుగా సొలొమోను రాజు గారి యొక్క బలహీనతలు. ఇప్పుడు ఆరాధన వర్తమానంలో దాదాపు ఒక 6-7 రకాల లక్షణాలు ఆయన గురించినటువంటి మరి మనం చూసాం. పాపిగా, పాపం కలిగినటువంటి పుట్టుక బ్యాక్గ్రౌండ్, వంశాన్ని కలిగినటువంటి వాడుగా, పాపం కలిగినటువంటి, స్వార్థం కలిగినటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడుగా, ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలను పాటించడంలో ఫెయిల్ అయినటువంటి వాడుగా కదండి. తర్వాత గడ్డి పువ్వుతో కూడా సమానం కానటువంటి వాడు. యేసుప్రభు అన్నాడు అతన్ని, గడ్డి పువ్వులను చూడండి అవి ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పి ఆగకుండా తన సమస్త వైభవముతో నిండిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు. అంటే గడ్డి పువ్వుతో సమానం కూడా కాదు, అంత గొప్పోడైన సొలొమోను గడ్డి పువ్వే ఆయన కంటే అందంగా బాగుంటది అని చెప్పాడు. కాబట్టి అట్లా అతను కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు బలవర్తమానంలో సొలొమోను జీవితాన్ని పాడు కావడానికి మరి చాలా కారణాలు ఉన్నాయి. పతనానికి అవి హెచ్చరికలు. గుర్తుపెట్టుకోండి, పతనాలు, తప్పులు. ఆ తప్పులు మరి ఆయన పడిపోయాడు కదా, ఆయన అంతం బాగలేదు కదా. ఈ విషయాలు మనం విన్నప్పుడు లేదా వింటున్నప్పుడు, వినాలనుకున్నప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి బుద్ధి, ఆలోచన, లేకపోతే మన యొక్క అండర్స్టాండింగ్ పవర్ ఆ యొక్క విధానం ఎట్లా ఉండాలంటే, అయ్యో ఆమెరా దైవజనుడు అంత గొప్పవాడు, ఆ చరిత్రలో నిలిచిపోయిన ఇశ్రాయేలు రాజే కింగ్ సాలమోనే మరి అట్లా పడిపోయాడే, మరి ఆ భయంకరమైనటువంటి పతనానికి గురయ్యాడే, ఒక్కసారిగా లేచిన ఆయన గ్రాఫ్ మరి ఒక్కసారి అంత పాతాళానికి పడిపోయిందే, నేను అట్లా ఉండకూడదు అనేటువంటి తీర్మానం మనం చేసుకోవడం కొరకై ఈ వర్తమానం మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. అందుకని కొరింథీ పత్రికలో రాయబడింది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగొట్టకై వ్రాయబడెను. బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడింది? నీకు నాకు బుద్ధి కలగడం కొరకై. ఎందుకంటే ఆ బైబిల్ గ్రంథంలో ఆ క్యారెక్టర్స్ వాళ్ళు రియల్గా అనుభవించారు. నువ్వు సొలొమోను కాదు, కానీ సొలొమోను అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన అనుభవించాడు, మంచిగా స్టార్ట్ చేసి మరి పిచ్చిగా ఎండ్ చేశాడు. మరి మనం ఆ సొలొమోను గురించి వింటున్నాం, మనం సొలొమోనులు కాదు కదా. కాబట్టి జాగ్రత్త పడాలి. నువ్వు ఎస్తేరు కాదు, మన రూతులు కాదు, మన హన్నాలం కాదు, మన నయోమిలు కాదు, మనం దావీదులు, అబ్రహాములు, యోసేపులు కాదు కదా. వాళ్ళు అనుభవించారు, వాళ్ళ హిస్టరీలు రాయబడినటువంటి ఈ గ్రంథం, ఈ ధ్యానాలు లేదా బైబిల్ గ్రంథం మనకు బుద్ధి కలగటం కొరకు ఉంది కదా. కాబట్టి పరీక్ష చేసుకుందాం. మొదటిగా అంటే ఒక 3 W's. ఫస్ట్ది ఉమెన్, రెండో W వెపన్స్, 3వ W వెల్త్. ఉమెన్, వెపన్స్, వెల్త్. కనీసం ఈ 3 చూద్దాం. అంటే ఈ 7 విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మొట్టమొదటిగా చూడండి, మొదటి రాజులు 11:1. మొదటి రాజులు 11:1. చదవండి, కంటిన్యూ చేయండి. రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక అంటే ఆమె ఎగ్జాక్ట్ పక్కన పెడదాం, ఆమె గాక చదవండి. పరస్త్రీలను మోహించి, అనేక స్త్రీలను, పరస్త్రీలను, అనేక మంది స్త్రీలను
ఆ జనులలో అనేక మంది స్త్రీలను పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై కామాతురత మరి కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను. స్త్రీలోలుడు అనండి, స్త్రీ లోలుడు అంటే మరి ఇది భయంకరమైనటువంటి ఫెయిల్యూర్. భార్య ఉండడం తప్పు కాదు, భర్త ఉండడం తప్పు కాదు. బహుభార్య తత్వం, బహుభార్య లేక భర్త తత్వం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ మనం గమనిస్తే సొలొమోను గారు పతనానికి కారణం స్త్రీలు, తన భార్యలు అని రాయబడింది. భార్య కాదు, భార్యలు ఫ్లూరల్, అది బహువచనం. దేవుడు ఆదిలో ఆయన పెట్టినటువంటి క్రిస్టియన్ మ్యారిటల్ సిస్టమ్ ఈజ్ వండర్ఫుల్ మ్యారిటల్ సిస్టమ్ అపాన్ దిస్ వరల్డ్. ప్రపంచంలోనే క్రైస్తవ వివాహ చట్టం ఇది ఈజ్ అపాయింటెడ్ బై, డెడికేటెడ్ బై ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గాడ్. ఇది దేవుని ద్వారా మాత్రం, దేవుడే దాన్ని క్రియేట్ చేశాడు. దట్స్ వై మరి మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, ఎందుకంటే ఘనుడైన దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి. వివాహ వ్యవస్థ ఒక పురుషుడు ఒక స్త్రీ, దీనికి మించినది అక్రమమైనది. ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి క్లియర్గా అర్థమైంది. అక్రమము, చట్ట విరుద్ధము అంటే ఇల్లీగల్, లీగల్ కానటువంటిది, చట్ట పరిధిలోకి రానటువంటిది. దానికి మించింది అంటే ఒక భార్య ఒక భర్త, దానికి మించింది వేరేది, అది చట్ట విరుద్ధమైనది. చట్టాలు కూడా ఒప్పుకోవు, అందున బైబిల్ అస్సలు ఒప్పుకోదు. చేసింది ఒక పురుషుణ్ణి, ఆ పురుషుడికి ఒకటే భార్య. మనకు తెలుసు కదా యోబు గారి గురించి. యోబుకు అన్ని రెండు ఇచ్చింది దేవుడు కదా, డబల్ ఇచ్చాడు కదా. మరి ఇంకా ఇంకో భార్యను కూడా ఇవ్వచ్చుగా, ఈలే ఇంకో భార్యని ఈలే. ఎందుకంటే అసలు ఒక ఆమెతోనే నేను ఏగలేకపోతున్నాను ప్రభా, రెండో ఆమెతో ఎక్కడ ఎగాను, ఒకటే ఎక్కడి నుండి పేనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఉంటుంది నా పరిస్థితి. నా వల్ల కాదు నాయన. అయితే ఆయన అనలేదులే కానీ ఈ మాటలు. ఇది కూడా మన దైనందినటువంటి జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసే విషయమే. అయితే అందుకే బహుశా దేవుడు ఆయన పెట్టినటువంటి వివాహ వ్యవస్థలో ఒక పురుషుడు ఒక భార్య, ఒక భర్తకు ఒక భార్య ఉండాలి, ఒక భార్యకు ఒక భర్త ఉండాలనేటువంటిది అది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి చట్టం. దీన్ని అతిక్రమించారు. చాలా మంది నష్టపోయారు బైబిల్ గ్రంథంలో. బైబిల్లో ఉంది, వాళ్ళు అట్లా తప్పు చేసినట్టు. బైబిల్ అక్రమమైంది కాదు, బైబిల్ అతి పరిశుద్ధమైంది కాదు. ఇట్స్ హోలీ బుక్. బైబిల్లో ఉంది. ఏమనుంది? పలానోళ్ళు తప్పు చేశారని ఉంది. అంత మాత్రం బైబిల్ చెడ్డది కాదు. కొంతమంది మూర్ఖులు బైబిల్ గ్రంథంలో అది ఉందిగా, ఇది బైబిల్లో ఉంది, జరిగిన హిస్టరీ ఉంది, బైబిల్ గ్రంథంలో రాయబడిన చరిత్ర ఉంది, అంతే. అది ఆ లోపాలు కూడా చూపించింది అంటే, తప్పులు కూడా చూపించింది అంటే, అందుకే బైబిల్ గ్రంథం న్యాయవంతమైంది, దేవుని చట్టం న్యాయమైంది, యథార్థమైంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొదటి రీజన్ ఆయన పడిపోవటానికి కారణం స్త్రీ. సోదరుడు సోదరి, మరి ప్రపంచ చరిత్రలో అందరూ అంటుంటారు, లోకస్తులు, ఒక నానుడి ఉంది, ఒక సామెత ఉంది, స్త్రీ వలన రాజ్యాలు కట్టబడతాయి, కూలబడతాయి కూడా అని రాయబడింది. స్త్రీలకు మరి ఆ స్త్రీ విషయంలో ఎన్నో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినాయి. ఒకళ్ళ పురాణాల్లోకి పోయినా మరి రావణాసురది అయినా, ఆ కురుక్షేత్రంది అయినా, అదేదైనా స్త్రీయే. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో కూడా ప్రథమ తల్లి, జనములకు తల్లి స్త్రీ అని రాయబడింది. సరే, ఈ విషయంలో ఎస్పెషల్లీ పురుషులు దేవుడు ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాల్సినటువంటి వారుగా ఉన్నారు. బహుభార్య తత్వం లేదా స్త్రీ కాంక్ష అది ఎంతో ఘోరమైనటువంటి పతనానికి దారితీస్తుంది. నష్టపోతావు, ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాజ్యాలే కూలిపోయినాయి, రణరంగాలు జరిగినాయి. కాబట్టి ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఒక మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలుసు సంసోను అనేటువంటి ఒక బహుబలాఢ్యుడు,
సింహబలుడు, సింహాన్ని మేకపిల్లలాగా తీసినటువంటి ఆ సంసోను అనేటువంటి ఒక వ్యక్తి ఇదే కాంక్ష కదా, ఇదే 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 మరి మరి స్త్రీ ఆశ కదా, స్త్రీ కాంక్ష, మరి స్త్రీ లోలుడయ్యే కదా, మరి మరి భార్య కాకుండా, ఫిలిస్తీన్ల కుమార్తెలు కాకుండా ఇంకా ఎవరినో వేశ్యలను కూడా ఆయన కాంక్షించినటువంటి వాడుగా, జార స్త్రీల దగ్గర కూడా పోయినటువంటి వాడుగా సంసోన్ గారు ఉన్నాడు. తత్ఫలితంగా ప్రపంచ చరిత్రలోనే, బైబిల్ చరిత్రలోనే ఒక సింహ బలుడు, బలశాలి వీరుడు కళ్ళు తీసివేయబడ్డాయి, తిరగలి విసిరాడు. మరి ఏంటి ఆ యొక్క ఏంటి తిరగలి వేసిన మాత్రమే, కళ్ళు తీసేవాడు మాత్రమే బంధించబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, ఆఖరికి చచ్చిపోయాడు. పిలుపును మరచి పడతిని వలచి సంసోననెడి వాడు, పిలుపును మరచి పడతిని వలచి సంసోననెడి వాడు అంటూ ఆ పాటలో పాడతారామా? కంటిన్యూ చేయండి. దెలీలాయని కాంత చేతిలో కీలు బొమ్మైపోయే, కీలు బొమ్మైపోయాడు. దెలీలాన కాంత, కాంత అంటే స్త్రీ అని అర్థం. పిలిపేంటి, నీ ఏర్పాటు ఏంటి ఓ సాంసన్? పడతిని అంటే స్త్రీని వలచి కీలు బొమ్మైపో, త్రుటిలో ప్రాణం కోల్పోయే. ఇంకా కంటిన్యూషన్లో ఉంటుంది అన్నమాట. పోయింది. వద్దు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఉమెన్ అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పెట్టినటువంటి చక్కటి ఏర్పాటు అయినటువంటి వివాహ వ్యవస్థను గౌరవిస్తూ, కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ, దేవుడు పెట్టినటువంటి ఒక విధిని నిర్వర్తిస్తూ అందులోనే ఉండాలి. అది దైవికమైంది, అది ధర్మశాస్త్రానుసారం, వాక్యానుసారం. అంతకు మించినది ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా అది చట్ట విరుద్ధమైనటువంటిది, నష్టానికే కారణం. ఇది బైబిల్ చెప్పినా బయట చెప్పినా. ఆ కారణాన సొలొమోను అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, మరి ఆ యొక్క జ్ఞాని, సౌందర్యవంతుడు, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన వాడు, దావీదు ప్రియసుతుడు, అట్లాంటి వ్యక్తి, యెహోవాకు ప్రియుడు, పడిపోయాడు. రెండోది, ఒకటేమో ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఏంటి, ఉమెన్. తర్వాత రెండోది వెపన్స్. వెపన్స్ అంటే మనం ఇంత ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాం ఏంటంటే, ఏ రాజు అయినా, ఇశ్రాయేలు రాజు అంటే ధర్మశాస్త్రంలో రాయబడింది, ఫ్యూచర్లో వచ్చే రాజును ఉద్దేశించి, నేనే వారికి దేవుణ్ణి, నేనే వారికి రథాన్ని, ఇశ్రాయేలు గుర్రము, రౌతులు కూడా నేనే అని మరి రాయబడినటువంటి చెప్పుకున్నటువంటి ఆ దేవుడు, సైన్యములకు అధిపతిని నేనే అని చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నటువంటి ఆ దేవుడు ఏం చెప్పాడంటే, మరి ఫ్యూచర్లో ఏ రాజు కూడా గుర్రాలు, రథాలు సమకూర్చుకోవద్దు. చదువుతారా? చదివాము కదా, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 17-16 ఫాస్ట్గా. అక్కడ అతడు విస్తారముగా మరి రథములను సంపాదించుకోవద్దు, అట్లా సంపాదించుకోవద్దు అని వ్రాయబడింది. అట్లా తర్వాత అప్పుడు మరి సొలొమోను గారు ఏం చేశాడు చూడండి. 10వ అధ్యాయము 28-29 వచ్చినారు. 10వ అధ్యాయము 28-29 వచ్చినారు. మొదటి రాజులు 10:28-29.
బా చాలండి. ఇది వద్దు అని ధర్మశాస్త్రంలో ఉంది. ఈయన మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే ఐగుప్తులో నుండి. వాస్తవంగా అసలు ధర్మశాస్త్రంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తుకు పోవద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఐగుప్తుకి ఏం పని? ఓ సొలొమోన్, గుర్రాలతో ఏం పని? మరి సొలొమోను కాలంలో దేవుడు సమాధానం, సంతోషం, ఆ రాజ్యమంతటా సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. సమాధాన సంతోషాన్ని ఇచ్చాడు సొలొమోన్ గారికి. ఇప్పుడు ఈయన ఫేమ్, గర్వం, పేరు, ప్రఖ్యాతి, సొలొమోను 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 అనాలే. ఇన్ని రథాలు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని రౌతులు ఉన్నారు, మరి ఇక్కడ ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇంత కోట ఉంది, ఇంత బంగారం ఉంది అని చెప్పుకోవాలనేటువంటి ఒక ఫేమ్, ఆ యొక్క మరి భయంకరమైనటువంటి పేరాశ కలిగి ఉన్నాడు. ఇది కూడా పతనానికి కారణం. సహోదరుడు, సహోదరి, స్త్రీకాంక్ష కలిగినటువంటి ప్రతి ఒక్కరూ నష్టపోతారని బైబిల్ గ్రంథంలో చెప్పింది. అది ఒక హెచ్చరిక. సొలొమోను పతనానికి కారణం ఒకటి. రెండోది మరి పేరు ప్రఖ్యాతులు కోరుకోవడం, ఆయుధాలు సమకూర్చుకోవడం, ఇది కూడా భయంకరమైనటువంటి నష్టం. దేవుడి మీద ఆధారపడాలి కదా. దేవుడే మన ఆయుధం కదా, విశ్వాసం అనేటువంటి ఆయుధం కదా, దేవుడు కదా మన వెపన్. నువ్వు చేయాల్సింది ప్రార్థన కదా, లేదా మనకున్నటువంటి ఆయుధం మరి వాక్యం కదా. క్రైస్తవుడిగా, దేవుడు బిడ్డగా దేవుడే కదని మన యొక్క బలం, నా బలము, నా గానము ఆయనే. మోషే గారు ఆరాధన చేసి పాడబడాడండి. సముద్రంలో ఐగుప్తులు మునిగిన తర్వాత, యెహోవా నా బలము, నా గానం, నా రథం, నా రౌతు, నా దేవుడు. ఇట్లా పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు కదా. అది కదా నీ బలం, మన బలం. సొలొమోన్ ఎందుకు ఐగుప్తుకు పోవద్దని, ఐగుప్తులో నుండి కదా నేను మనల్ని తెచ్చింది. మళ్ళీ ఎందుకు ఐగుప్తు? మళ్ళీ రిటర్న్ ఎందుకు అవుతాం? పాత అలవాట్లకు, పాత మనుషులకు, పాత సంప్రదాయాలకు, పాత పద్ధతులకు, పాత సాంగత్యాలకు. అసలు వద్దు, ఆ గుర్రాలు వద్దు అంటే, గుర్రాలే వద్దంటే మళ్ళీ ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాడంటే ఐగుప్తు నుండి గుర్రాలు. ఎంత పతనం అది! మన చరిత్రలో మనకు దాన్ని ఏమంటారు, హెచ్చరికగా ఉంది. ఆశపడకు. వద్దనుకున్నావు, వదిలేసుకున్నాం, కాదనుకున్నాం, దేవుడి మీద పెట్టినావు గురి, దేవుడు చూస్తున్నాం, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేసుకోవడం తీర్మానం చేసుకున్నాం, ఆయనే మన గురి, క్రీస్తే గురిగా మనం ముందుకు పోవాలని పౌలు గారు అంటుంటాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో సొలొమోను పతనానికి రెండవ కారణం ఏంటి? వెపన్స్. మూడవదిగా వెల్త్, డబ్బు. సొలొమోను ఎంత విలాసవంతమైన జీవితం అంటే చూడండి, మొదటి రాజులు 4:23. మొదటి రాజులు 4:22, 23. ఒక్కొక్క దినం నాకు చూడండి, 600 తూముల సన్నపు గోధుమ పిండి, 100 గొర్రెలు, ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. ఏదండి? 22. మళ్ళా ఒక్కసారి, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా పర్ 1 డే, సంవత్సరానికి కాదు. ఈ లిస్టు ఉందా కింద? ఆ లిస్టు అంటే దానిదే ఉంది బ్రదర్, రాజు కదా, చాలా మంది ఉంటుండొచ్చేమో. సొలొమోను భోజన సామాగ్రి అంటే విలాసవంతమైన విచ్చలవిడి జీవితం. 1001 మంది భార్యలు, కోరుకున్నదల్లా చేతిలోకి, విలాసవంతమైన రాజభవనం, ఆయన సింహాసనం, ఆయన కట్టుకున్న సింహాసనం, పరో రాజు కూతురు కోసం కట్టించినటువంటి ఆ రాజమందిరం, ఈయన కూసిన సింహాసనం, ఏనుగు దంతాలు. ఇదిగాక విలాసవంతమైనటువంటి జీవితం జీవించాడు రాజభవనంలో. ఇది కూడా దేవుడికి నచ్చదు.
దేవుడు కోరుకున్నటువంటి రాజుగా, దేవుడికి విధేయుడిగా ఉండాల్సినటువంటి, లేదా మరి ఆ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి, పొదుపుతో కూడుకున్నటువంటి, ఆ లిమిట్ పరిమితులతో కూడుకున్నటువంటి భోజనం చేయాల్సినటువంటి సొలొమోను ఒక రోజుకు టేబుల్ ఖర్చు ఎంత అంటే అక్కడ రాయబడింది. అసలు చెప్పుకోవడానికి కూడా మళ్ళీ ఒక్కసారి చదవండి. 22వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్వినెడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, చాలండి. తిండి 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 తిండి. కొవ్వినెడ్లే 20, కొవ్వినెడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు అంట. ఇగాక దుప్పులు, ఎర్రదుప్పులు, జింకలు, పాతులు, బా ఇన్ని రకాలుగా మరి ఏమంటారు దీన్ని, నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఎంత లగ్జరియస్ లైఫ్! తిండి మీదనే అంత రోజుకి అంత ఖర్చు చేస్తున్నాడు. భోజనం చేయొద్దని బైబిల్ చెప్పట్లే. పరిమితంగా, లిమిట్గా, నువ్వెంత తినాలో, ఏది తినాలో అదే తిను. విచ్చలివిడిగా వద్దు. అది మరి శాపభూయిష్టమైన, నష్టపరిచేటువంటి పని. గుర్తుపెట్టుకోవాలా సహోదరులు. అన్నం ఎక్కువ తక్కువ వండడం, లేదంటే ఇట్లా అవసరం లేకపోయినా ఇట్లాంటి భయంకరమైనటువంటి విధానంలో విలాసవంతంగా, సుఖంగా, సౌఖ్యంగా మరి తినదలుచుకుంటే పరలోకం ఉండదు. అదేంది బ్రదర్, పరలోకానికను మనం తిండే తిండికి లింక్ ఉంది? ఖచ్చితంగా ఉంది. కొత్త నిబంధనలో పోతే లాజరు ధనవంతుడు స్టోరీలో లాజరు గురించి ఏం రాయబడిందంటే, లూకాసు వార్త 16వ అధ్యాయమా 19వ అధ్యాయమా 16వ అధ్యాయంలో కావచ్చు. ఏం రాయబడిందంటే, లాజరు ధనవంతుడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకొనగోరెను. ఉందా? నేను అన్నట్టుంటుంది ఆ మాట. ఎవరైనా తీసినట్టు చదవండి. లూకాసు వార్తలో 16వ అధ్యాయం అనుకుంటా, లాజరు ధనవంతుల స్టోరీలో లాజరు తన ఆకలి ధనవంతుడి బల్ల మీద నుండి పడు తీలేదా? ఎవరు తీలేదా? అధ్యాయము వచనం చెప్పండి అన్న. వచనము అధ్యాయం చెప్పండి. 16:20 20:21 చదవండి. పడి ఉండి ఇక్కడ నుంచి చూడండి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. ఇప్పుడు బల్ల మీద ఉన్న రొట్టెలతో కడుపు నిండటం వేరు, బల్ల మీద నుండి తింటంటే కింద పడే రొట్టె ముక్కలతో ఇంకొకటి ఆకలి తీరుతుందంటే ఎత్త తింటున్నావు ధనవంతుడా? అంటే ముక్కలు పడతాయి, మనం కూడా తింటుంటే 2 మెతుకులు పడతాయి, అప్పటికే మనకు బాధ అనిపిస్తుంది. ఇందిరాగాంధీ గారు ఒక మెతుకు కింద పడితే ఏడ్చేదంట. ఆమెకు రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుడు లేడు, ఒక భయంకరమైన విగ్రహాలు. కాకపోతే మన ఇండియాకి అమ్మ ఇందిరమ్మ, ఆమెను తీసేసేటువంటి వాళ్ళు గరీబీ హఠావ్ అనేటువంటి మంచి పథకం పెట్టి పేదలందరికీ, ఇప్పుడు మీరుంటున్న ఇల్లు కూడా ఇందిరమే, అంత మంచి పరిపాలన అందించింది. అదే ఆ మహానుభావురాలు. ఆమె గురించి తక్కువ మాట్లాడలేదు. ఆమె ఎంతో ధీరోదత్తమైనటువంటి వ్యక్తి. ముంబై వీధుల్లో ఆమె ఆ పథకం పెట్టినటువంటి ఆ కొత్తలో ఆ స్లమ్ ఏరియాస్లోకి పోయి ఆ పేదలు ఒకళ్ళు ఎవరో ముద్ద పెడుతుంటే అదేదో సద్దన్నం తినుకుంటూ కొన్ని కింద పడితే ఆ మెతుకులు తీసుకుంటూ ఏడ్చుకుంటూ తింటుందంట. ఆ పక్కన విలేకరులు చూసి, ఏందమ్మా నువ్వెవరు, నువ్వు నెహ్రూ గారి బిడ్డవే, నీకేం తక్కువ తల్లి, ఆ 2 మెతుకుల కోసం ఏడుస్తున్నావు? కాదయ్యా, దీని వెనక రైతుల కష్టం ఉంది. ఇది నా కాడికి వచ్చిందంటే ఎంతో ఈ క్షణంలో తీసి మరి కవర్లో వేసి మరి చెత్తబుట్టలో వేసి పడేస్తున్నాం. కానీ అది ఆడికి నీ ఆ కవర్లోకి రావటం కొడక ఇంకెన్నో ఉన్నాయి కదా స్టెప్పులు. పుట్టిగానే వచ్చింది ఆడికి. గిన్నెలు తోమేటప్పుడు ఆ తొక్కలు అవన్నీ తీసి కవర్లో వేసి దాంట్లో ఇంత అన్నం పెట్టేస్తావు, రైట్?
అది కూడా కవర్ తీసి చెత్త బుట్టలు వేస్తాం. తడిపి మళ్ళా కేసీఆర్ గారు తరిది పొడిది కూడా ఇచ్చిండు, 2 బుట్టలు ఇచ్చిండు. ఏదో ఒక బుట్టలో వేస్తున్నాం, కవర్లో పెట్టి ఒక అన్నం ముద్ద. ఆడికి వచ్చింది కవర్లోకి రావటం కొరక ఇంకెన్నో స్టెప్పులు ఉన్నాయి ఆడ వెనక కదా. ఏడ్చిందంట ఆమె. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఎందుకు చెప్తున్నట్టు, ది వాల్యూ ఆఫ్ ఫుడ్, దేవుని వాక్యం ఆహారం యొక్క విలువ తెలవనటువంటి వాడిగా ప్రవర్తించాడు సొలొమోను. ఎంత విచ్చలవిడి జీవితం. ఆ ధనవంతుడు కూడా తన బల్ల మీద రొట్టె ముక్కలు కింద పట్టవేందండి, అంత సోయ లేకుండా తింటున్నాడా? రొట్టె ముక్కలు ఇరిగి కింద పడుతున్నాయి అంట. ఆ పడే రొట్టె ముక్కలతో కడుపు నింపుకొని ఆశపడ్డాడు. అక్కడ విశేషణ మనం అర్థం చేసుకుంటే, ఆ ఇంట్లో తిన్న తర్వాత ఆ రొట్టెల ముక్కలన్నీ ఈడిసి ఆ ఇంట్లో ఉన్న పని మనిషి పాపం ఆ పిల్ల వచ్చి అదన్నీ దులిపి ఆ టేబుల్ కాడ మొత్తం ఊడిసి ఆ చెత్త అంతా కవర్లో వేసి అటు ఇసిరేస్తే అతనున్నాడే లాజరు, ఆ కవర్ ఇప్పుకొని చూస్తే అతను కడుపు నిండి అన్నీ ఉన్నాయి. అట్లా తింటావా అంటే మొక్కలు ఇసిరేసుకుంటూ తిన్నాడేమో మరి. కొంతమంది యవనస్తులు ఆడపిల్లలు చిన్నపిల్లలు చూసుకుంటారు, అన్నం విసిరేసుకుంటూ తింటుంటారు. తప్పు. మర్యాదగా క్రమంగా భయభక్తులతో తినాలి. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో కడుపు నింపుకున్నాడు. కడుపు నిండుతుందా ఏమండి? ఇది నిండుతుందా? బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో కడుపు నిండుతుందా వేరే వాళ్ళకి? అతనికి ఆ లాజర్కి కడుపు నిండే ముక్కలు ఈ టేబుల్ మీద నుంచి పడుతున్నాయి అంటే ఎన్ని తెచ్చుకుంటే ఎంత ఘోరంగా నీచంగా తింటున్నాడంటే, బహుశా ఏదో కింద పడ్డదేమో, పోనీరా అదెందుకురా మనకి, ఇంకొకటి తీసుకో అంటున్నాడేమో కొడుకుని, అంతే కదా. ఇప్పుడు పెద్ద చపాతీ మిగిలాడ, కింద పడ్డది కదా, అవసరం లేదు పడాయి మనకెందుకు అన్నా. ఏదో రోడ్డు మీద బురదలో నిజంగా దానికి మట్టి అంటితే తప్ప, మన ఇంట్లో గచ్చులో రోడ్డు మీద ఇంటి మీద టేబుల్ మీద పడింది తప్పెట్లయిద్ది? అది ఇట్లా అనుకొని తుడుచుకొని తినొచ్చు, తప్పేం కాదు. అంత మాత్రంలో మనం అదేం విషయం కాదు. అది రోడ్డు మీద పడ్డది, అందరు నడిచే దారిలో పెంటలో పడ్డది, దుమ్ములో పడ్డది, దానికి నిజంగా మట్టి అంటింది, వదిలేయి, అది వేరు. కానీ మన ఇంట్లో నోట్లో తింటుంటే ఆ ప్లేట్లో నుంచి పక్కన టేబుల్ మీద పడ్డది, అదొద్దు. నేను ఇటు చెప్తున్నాను, మన్నించండి, నేనైతే తింటదాన్ని. దాని విలువ మనకు మరి అర్థమవుతలేదు. అంటే చాలామంది అట్లా పడేసే వాళ్ళని చూశాను కాబట్టి చెప్తున్నా, మిమ్మల్ని అనట్లేదు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో బలను సమీపిస్తుంటాడు మనతో. సొలొమోను పతనానికి కారణం లగ్జరీ ఆఫ్ లైఫ్. వద్దు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, ఎంత తినాలో అంత తిను, ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపో, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకో, ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎవరితో అంత లిమిట్స్. స్వేచ్ఛానుభావంగా ప్రవర్తించినది, భయం లేకుండా అడ్డొదుపు లేకుండా ఉంటుంది ఆ స్త్రీ అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంది. అది కూడా ఈయనే రాశాడు. మళ్ళా కార్యారంభం కంటే కార్యాంతం మేలని రాసిన ఆయన కూడా ఈయనే. ఏది స్టార్టింగ్ మంచిగా ఉంది, మంచిగా ఉండాలి, ముగింపు కూడా మంచిగా ఉండాలని రాసింది. ముగింపులో ఓడిపోయిన ఆయన తన జీవితాన్ని అంత రంగరించి, నేను ఓడిపోయాను కదా, కనీసం ఓ బెత్లెహేములో ఉన్న సేవకుడా లేకపోతే ఓ విశ్వాసులారా మీరైనా మీ అంతమైనా మరి మంచిగా ఉంచుకోండి, మంచిగా చచ్చిపోవాలి ఈ లోకంలో. ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు మంచి ఎండింగ్ మనకు ఉండాలా, ఘనమైనటువంటి వీడ్కోలు ఉండాలి మనకి. అంటే దాని అర్థం ఇప్పుడు ఆఫీసుల్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు వాళ్ళు, ఆఫీస్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయినాక రిటైర్మెంట్ ఉంటుంది కదా, ఆ రిటైర్మెంట్ వీడ్కోలు సభ అని పెడతారు. ఆయన గురించి చెప్తుంటారు, ఆ వ్యక్తి గురించి ఆమె గురించి చెప్తుంటారు, ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఎంతో బాగా పనిచేశారని. సో వండర్ఫుల్ సెండ్ ఆఫ్. అట్లాంటిది మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టడం మాత్రం అదే కాదు. కార్యాంతం అంటే చచ్చిపోవటం అని గురించే కాదు, ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు ఎండింగ్ కూడా అట్లనే ఉండాలా. ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ముగింపు కూడా అట్లనే ఉండాలి. ఆరాధన చేసినప్పుడు ముగింపు కూడా అట్లనే, వాక్య పరిచర్య ప్రారంభం చేసినప్పుడు ముగింపు కూడా అట్లనే ఉండాలి. క్రైస్తవ జీవితం ప్రారంభం చేసినప్పుడు అదే, బయట చేసినా, ఆఫీసులో చేసినా, రోడ్డు మీద చేసినా, కూలి పని చేసినా, పొలంలో చేసినా, ఎట్లా మొదలు పెడతావో, ఎంత యాంగ్జైటీతో మొదలు పెడతామో మళ్ళీ అదే యాంగ్జైటీతో క్లోజ్ చేయాలి. అంతం మేలు. నువ్వు ఎట్లా ఎండ్ చేసినావు అన్నది మేలు. ప్రియ సోదరుడా, ఎంతకాలం చేసినావు కాదు,
ఎంతకాలం ఉందేముందంటే వయసుదేముంది, సీనియారిటీ గురించి వయసుది కాదు ఆడ. ఎట్లా ముగించావు, ఎట్లా ఎండ్ చేసావు అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి విషయం. ఆ విషయంలో తప్పిపోయాడు. దానికి కారణం, మూడో కారణం వెల్త్, డబ్బు చూసుకొని, ఆహారం చూసుకొని పతనమైనటువంటి స్థితిగతులు. ఒకటి స్త్రీలు, 2 ఏం చూసాం, వెపన్స్, ఆయుధాలు చూసుకొని. 3 వెల్త్, ఆస్తి చూసుకొని, ఆస్తి వల్ల, డబ్బు వల్ల, లగ్జరీ ఆఫ్ లైఫ్ వల్ల నష్టపోయాడు. ఇక 4వది, అతను చెడిపోవడానికి కారణం, సొలొమోను చెడిపోవడానికి కారణం 4వది మొదటి రాజులు 11:3. మొదటి రాజులు 11:3. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. త్రిప్పివేయబడే మనస్సు, సున్నితమైన మనస్సు, సెన్సిటివ్ మైండ్, ఇది పనికిరాదు. ఆడవాళ్ళు లేకపోతే ఇంక వేరే వాళ్ళు నీ మైండ్ని మారుతున్నారంటే నీ మైండ్ ఎంత పిచ్చి మైండ్ సొలొమోన్. ఆ స్టేబుల్నెస్ లేదా? నీకంటూ ఒక స్టాండర్డ్స్, లేకపోతే నీకంటూ ఒక ప్లాను, ఎథిక్స్, తను ఇంగ్లీష్లో చెప్తున్నలే కానీ, నీకంటూ ఒక నమ్మకం, నీ మాట మీద నిక్కచ్చితత్వం, మనం అనుకున్నది అది మరి ఒక యథార్థత అనేటువంటిది లేదా? అది ఉంది కదా. మరి వేరే వాళ్ళు వచ్చి చెప్తే మనసు అటు తిరిగిపోద్ది. ఏదో చెప్తారు, పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు నేను జడగొట్టడానికి. అంత వీక్ మైండా? భార్యలు త్రిప్పివేశారు. మంచి అద్భుతమైనటువంటి ప్రారంభం. ఈ మరి అంతమేమో అతను వృద్ధుడైనప్పుడు సొలొమోను భార్యలు అతని మనసును త్రిప్పివేశారు. ఈ తిరగబడింది. అంత వీక్ మైండా? ఎవరైతే చెప్తా తింటవా? నీకే ఒరిజినల్ తెలవదా? వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది మనకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, చూస్తున్నావు కదా. ఇంకా వాళ్ళు చెప్పింది అంటే నమ్మితే మరి వింటే మారిపోవటమేగా. మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం, ప్లేట్ తిప్పేయడమే. అప్పటిదాకా ఎట్లా ఉన్నది మళ్ళీ ఎట్లా అయిద్ది, ఎందుకు అయిద్దో అర్థం కాదు. మైండ్ వాష్ చేసి, దాన్ని ఏమంటారు, మైండ్ వాష్ చేసేస్తే అయిపోయింది. భార్యల మాట వినొద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే దాన్ని వినాల్సినటువంటి సమయంలోనే వినాలి. సరే, ఇక్కడ నేను ఇప్పటివరకు సోదరుల గురించి చెప్పాను, కానీ సిస్టర్స్ విషయంలో అంత సులభంగా బ్రదర్స్ మనిషిని ఎందుకు తిప్పేస్తారక్క? సిస్టర్స్, సొలొమోను గారి భార్యలు 1000 మంది ఉన్నారు, వాళ్ళని అంటలేండి. అంతమా ఇక్కడ ఆయన? నువ్వు చెప్పిందల్లా వినడానికి ఆయనకంటూ ఒక పద్ధతి, కుటుంబం, తండ్రి దావీదు గారు కదా. సొలొమోను గారు తండ్రి ఎవరండి? దావీదు గారు. ఆయన పెరిగిన విధానం, ఆ ఆత్మీయత, ఆ దేవుడు, వాళ్ళు కలిగిన దేవుడు ఏంటి, మీరు తిప్పేసేటువంటిది. అంటే ఏం మాటలు చెప్పుంటే, ఎంత చెప్పుంటే, అసలు భర్త మైండ్ మారడం ఏంది? అంటే అజ్ఞానంగా ఉండి, తెలుగులు తక్కువగా ఉండి, లేకపోతే ఏదో కన్ఫ్యూజన్లో ఉండి, నీ సహాయాన్ని అడిగినప్పుడు అమ్మాయి ఏం చేద్దాం అని అడిగినప్పుడు సలహా చెప్పు, అంతేగాని తిప్పేస్తుంటారు మైండ్ని. ఆయన ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంటుంది. అంటే ఎవరిని అంటున్నా అంటే సొలొమోను భార్యలు అంటున్నా. ఆయన ఒకటి అనుకుంటున్నాడు, ఇక్కడ ఇంటికాడ ఒకటి అవుతుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో త్రిప్పివేసే భార్యలు, భర్త హృదయాన్ని త్రిప్పేసేటువంటి భార్యలుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వెళ్ళని ప్రభు కోసం బ్రతుకుతున్నాడు, రోషంగా బ్రతుకుతుంటే దేవుడి కొరకు బతకని మందిరం వాక్యం ప్రార్థన సేవకులు మీటింగులు కానుకలు అంటావే. ఏం భక్తి అని ఇది? నీకు భక్తి ఉంటే ఎందుకు మన పిల్లలు చచ్చిపోతారు? నీ భక్తి వల్ల, నీ ప్రార్థన వల్ల నువ్వు మందిరానికి పోతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఏమైందయ్యా? నీకు సబ్బురాలే?
పై నుండి కింది దాకా కురుపులు వచ్చినాయి. మళ్ళీ వెనకంట మహేంద్రం అంట, భక్తు అంట, చర్చ్ అంట, సావరాదు అన్నది ఒక ఆమె. అంటే ఇప్పుడు నేను ఎవరు బయట వాళ్ళ గురించి చెప్పిన అనుకుంటున్నారా? ఎవరో చెప్తారా? యోబు భార్య భక్తి అంటున్నావు, నీ భక్తి వల్ల నీకేం లాభం వచ్చింది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇదా మైండ్ తిప్పేస్తుంది ఆమె. వద్దు సిస్టర్స్, దయచేసి ఆత్మీయంగా కొనసాగుతున్నటువంటి సహోదరులు కొనసాగనివ్వండి. మన మీదకు తెచ్చుకోవద్దు నష్టాన్ని. అట్లా మాట్లాడినటువంటి ఆమెను మూర్ఖురాలని బైబిల్ గ్రంథం చెప్పింది. వద్దు, తిప్పివేస్తారు మా భర్త హృదయాన్ని. వద్దు. భర్త కూడా మ్యానిపులేట్ కావడానికి అంత వీక్ మైండ్గా భర్త కూడా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పు, స్పిరిచువల్ సలహా. పిలాతు భార్య ఏం చెప్పింది తెలుసా అండి? పిలాతుకు తెలవక పాపం యేసు ప్రభువుని అప్పగించడానికి ముందుకొచ్చి కూర్చుంటే పీఠం మీద ఆ పిలాతు భార్య ఏం చెప్పిందంటే, ఒక లెటర్ రాసి పంపించింది ఒక పనామంతో, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. ఇది కదా నువ్వు సలహా ఇచ్చేది? ఓ సిస్టర్, ఈ సలహా కదా భర్తకి ఇవ్వాలి. అంతేగాని ఏదో నష్టపెట్టేది, వాళ్ళ మీద చెప్పేది, మరి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేది, మరి కుటుంబం మీదకి నష్టాన్ని తీసుకొచ్చేది, సాక్ష్యం క్రియేట్ చేసి వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పేటువంటి విషయాలు దయచేసి చెప్పకండి. మీరు వినదే తప్పు. సాతాను మాట మీరేంటే తప్పు. మళ్ళా మీరు తినది కాకుండా మళ్ళీ అయ్యగారు కూడా ఇస్తారా? ఆదాముకి తాను తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అబ్బా దేనికి? తిను 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 దాక్కో 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 దాక్కో. బట్టలన్నీ ఊడిపోయి సెట్ సాటం దాక్కుందాం. ఇద్దరం ఆకులు కట్టుకుందాం, శాపగ్రస్తులం అవుదాం, నష్టపోదాం, ఈ ఏదైనా తోటలో నుండి ఎల్లగొట్టబడదాం. తినయ్యా బాగుంది, తిను తిను. ఇదొద్దు. అన్ని వాక్యంలో నుండే ఉదాహరణలు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దయచేసి సిస్టర్స్గా మరి తిప్పివేశారు. చాలామంది బ్రదర్స్ మందిరానికి రాలేకపోతున్నారంటే కొంతలో కొంత సిస్టర్స్ కారణమై ఉంటుంది. యజమానుడు మందిరానికి రాకపోవటానికి కారణం, లేకపోతే మరి పిల్లలు రక్షించబడకపోవటానికి కారణం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రభు దగ్గర ఆలోచించుకుంటే దేవుడే నీకు సమాధానం ఇస్తాడు, చెప్తాడు. ఎస్, నీది కూడా కొంచెం, ఇది కొంత రవ్వంతో ఎంతో ఉంది, నీది కూడా బాధ్యత, లేకపోతే నీ ప్రమేయం కూడా ఉంది అని చెప్పకపోతే అడగండి, దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. లేకపోలేదు. దానికి కారణం అంటే ఇంతమంది ఇటు ఉండి ఇంత తక్కువ ఇటు ఉండటానికి కారణం ఏందండి? క్రిస్టియానిటీలో ఇది ఎట్లా ఉంటుంది? ఎందుకుంటుంది ఎట్లా? ఎక్కువ సిస్టర్స్ ఎందుకుంటున్నారు, విశ్వాసులు బ్రదర్స్ ఎందుకు ఉండట్లే? వాళ్ళు త్రిప్పివేయబడుతున్నారు. ఏ పరిస్థితిని కూడా ఆ రకంగా సహోదరుల దగ్గరకు తీసుకురావద్దు. త్రిప్పివేయబడే మనసు. సహోదరులు కూడా ఇంత సెన్సిటివ్గా ఉండొద్దు. అన్ని మాటలు అక్క చెప్పే మాటలు వినాలి, తప్పేం లేదు. భార్య మాట వినొచ్చు అవసరమైన సందర్భంలోనే. పిచ్చి పిచ్చి సందర్భాల్లో వింటే మళ్ళా తల మీదకి వస్తుంది. ఈ పిల్లలు లేరు అని అబ్రాహం బాధపడుతుంటే అక్క వచ్చి ఒక సలహా చెప్పింది. ఎవరు? ఆ ముసలమ్మ శారమ్మ ఏం చెప్పింది? అయ్యా నా వల్ల అట్టే పిల్లగాళ్ళు కానట్లేదుగా, నువ్వు మరి మనకేం పిల్లగాళ్ళు కావాలంటున్నావు? నా దాసురాలు ఉంది. శారాయే హాగర్నిచ్చింది అబ్రాహంకి. బైబిల్ చరిత్రలో ఉంది, ఇంటి పైన చదువుకోండి. అబ్రహాం అనలే, హాగర్ని శారాయే తన భర్తకు భార్యకి ఇచ్చింది. ఇటు చేయొచ్చండి స్త్రీ అయినా? సరే, దేవుడి చిత్తం, ఆమె చేసింది. కానీ రివర్స్ వంశాలు వచ్చినాయి భూమి మీదకి. అవునా కాదా? రివర్స్ మూర్ఖులు, దుర్మార్గులు, హంతకులు ఈ భూమి మీదకి వచ్చారు. ఆమె ఇచ్చిన సలహా ఆయన వినమట్టి. మళ్ళా కొడుకు పుట్టినాక ఆ కొడుకేమో వాడేమో, ఆ తల్లి కొడుకేమో ఈ ముసలామని పుట్టినాక మళ్ళీ కొంతకాలానికి ఒక పిల్లగాడు పుడతాడు, ఇసాకు. ఆ హాగరు, ఆ ఇస్మాయేలు, ఈ శారమ్మని, ఈ ఇసాకుని కామెంట్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు అన్నది బైబిల్లో. ఇప్పుడేమంటుంది? వల్ల వీళ్ళిద్దరిని దూలు రాపో అంటుంది.
అంతకుముందేమో ఈ పుట్టకముందే ఆ కడుపులో ఉన్నప్పుడే, గర్భవతిగా ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిందని తెలంగాణలోనే నాకొద్దు ఎల్లగొట్టుపో అంటుంది. ఇప్పుడు ఏనేం చేయాలా? ఓ శారమ్మా, నేను అడగలేదు కదా నాకు భార్యకి అని. భార్యకి ఇచ్చిందే నువ్వు, మరి ఆమె ప్రెగ్నెంట్ అయింది. మరి ఆ నిండు శూలాల్ని అడవిలో విడిచిపెట్టరమ్మంటావేంటి? ఏమన్నా ఉందా? అనలే. దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని, మరి ఈ విడిచిపెట్టి రావాలంటే నువ్వు శారా మాటిను, ఆమె నీకేది చెప్తే అది చెయ్యి అంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది అది. ఇప్పుడు తీయటానికి సమయం లేదు. ఒక మధ్యాహ్నకాల సమయంలో మరి మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, త్రిప్పివేసి అట్లా మంచి మాటలతో, మంచి మాటలు చెప్పి, తేనె మాటలు చెప్పి, ఆకర్షణీయమైన మాటలు చెప్పి, నీకు ఎట్లా చెప్తే నువ్వు మ్యానిపులేట్ అవుతావో, లేకపోతే ఎట్లా చెప్తే నువ్వు పడిపోతావో, ఎట్లా చెప్తే నీకు ఇష్టమో అట్లా చెప్పి మైండ్ వాష్ చేసి మార్చేస్తారు. తీయని మాటలు చెప్పి. కొలసీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో చూడండి. కొలసీ పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, నేను మొన్నటిదాకా కొలసీల గురించి ధ్యానించినాను. ఎక్కడుంటుంది? ఎవరైనా 2వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసుకో, చక్కని మాటల చేత అంటే మోసుకో, అట్లంటగా ఇట్లంటగా అయిపోతుంది. ఇక వద్దు. వేరే వాళ్ళ దాని గురించి వినటానికే మనం ఆశపడతా ఉంటాం. వద్దు, మనకు లాభం లేదు, మంద కాదు, మనం వినొద్దు. చక్కని మాటల చేత మనల్ని మోసపుచ్చుతారు. అవ్వను కూడా సాతాను చక్కని మాటల చేత మోసపుచ్చింది. ఏంటంటే ఇగో టచ్ చేసింది, లేకపోతే రెచ్చగొట్టింది. ఏమమ్మా అవమ్మా దేవుడు ఈ పండ్లు తినొద్దన్నాడా మిమ్మల్ని? మీరు తింటే దేవతలు అవుతారని దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు. ఏమా మైండ్లో పడదు. అది నిజమా? నిజమే కావచ్చు. మరి నేను మా ఆయన దేవుళ్ళు అయితే దేవుడికి అయిందంట కుళ్ళు. అంత కుళ్ళు ఉండొచ్చా దేవుడికి? మమ్మల్ని కాయలు తినొద్దన్నాడంట. మా మీద అంత ప్రేమ ఉంటే ఈ సాతాను వచ్చి, ఈ పాము వచ్చి మాకు చెబుతుంది, నిజం చెబుతుంది. ఎంత ప్రేమ మేమంటే, ఎంత ఇష్టం ఈ సాతానికి. అందుకనే మరి నిజం చెప్పింది. దేవుడేమో అబద్ధం చెప్పి దాల్చిండు, ఈయేమో మా మేలు కోరిన వచ్చి ఎక్కిస్తుంది, మాకు గ్యాస్ కొడుతుంది. ఇప్పుడు ఈ మాటని మేము వినాలా అని ఇని ఆ తిని మళ్ళీ ఆయనకు తినిపించి చెడు సాటం దాక్కునే. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో త్రిప్పి వేసేటువంటి భార్యలు ఉన్నారు. వద్దు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, భర్తలు కూడా అట్లా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఎన్ని విషయాలు అయినాయండి? అంటే ఈ సందర్భంగా మనం సొలొమోనుది అంత సున్నితమైన మైండ్ ఎందుకు, అంత ఊకిన ఎందుకు పడిపోతావు, అంత వీక్ మైండ్గా ఎందుకుంటున్నావు? నీకంటూ ఒరిజినల్ తెలుసు కదా, దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా. దేవుళ్ళలో నుండి పక్కకు పోవటానికి అంత సింపుల్గా అసలు ఒరిజినాలిటీలో నుండి, నిజం లాంటిలో నుండి నీ తల్లి మీద అనుభవం, నీ అమ్మ మీద అనుమానం, పిల్లల మీద అనుభవం నూరు పోసేవాళ్ళు మాట్లాడలేంటున్నావు నువ్వు. వాళ్ళు చెప్పేది మీ అమ్మ గురించే చెడుగా, అయినా వాళ్ళ మాటలే తీయకుంటున్నాయి. మీ నాన్న గురించి చెడుగా చెప్తున్నారు, అయినా వాళ్ళ మాటలే తీయకుంటున్నాయి. నీ సహోదరుల గురించి చెప్తున్నారు, అక్క చెల్లెల గురించి చెప్తున్నారు చెడుగా నీకే, కానీ వాళ్ళ మాటలే తీయగా ఉంటున్నాయి. మార్చేస్తున్నారు హృదయాన్ని. అర్థం కావట్లేదా? అయ్యో ఇది నా ఏలుతోనే నాకు కనుబొడుతున్నారు అని అర్థం అవుతలేదా? ఇంకెప్పుడు నేర్చుకుంటాం, ఇంకెప్పుడు తెలుసుకుంటాం? ఫస్ట్ విషయంలోనే అటాక్ చేసేయాలి. నువ్వు మా వాళ్ళ గురించి చెప్తున్నావు కదా, నేను నమ్మను, అవసరం లేదు, అయితే అయింది. మా ఇంట్లో ఎన్నో ఉంటాయి, కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అది కామనే. నువ్వేంది మాకు మరి మధ్యలో వచ్చి పెట్టేది? చెప్పు, గద్ది ఎల్లగొట్టు, ఈయనకు
చక్కని మాటల చేత మోసపుచ్చుతుంటారు. వద్దు, చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత విగ్రహారాధన చూడండి, ఇదొక్కటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మొదటి రాజులు 4వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి రాజులు 11, 4-5 వచనాలు. చదవండి, కంటిన్యూ చేయండి. విగ్రహాల వైపు పోయింది సొలొమోను మైండ్. ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గర నుండి, దేవుడి మీద నుండి, దేవుళ్ళలో నుండి ఆ మైండ్ విగ్రహాల మీదకు పోయింది. మిల్కోము, కెమేషు, అస్తారోతు. అస్తారోతు అంటే సిదోనిల దేవత. ఎక్కడ రాజు పడిందంటే 2 రాజులు 23వ అధ్యాయం 12వ వచనం. చాలా కిరాతకమైనటువంటి దేవత. నేను వీటి గురించి స్టడీ చేసినాను, దేవతల గురించి. అస్తారోతు దేవత అంటే కిరాతకం. కిరాతకం అంటే నరబలులు కోరేది. విగ్రహారాధన ఎందుకు చేయొద్దు అంటున్నారు తెలుసా? బైబిల్ గ్రంథం ఎందుకు మరి దేవుడికి ఏమన్నా కుల్లా? సోదరి బొమ్మలు మొక్కొద్దని ఇక్కడ మన ఇండియాలో మాకు కూడా దేవుళ్ళు ఉన్నారు, మాకు కూడా దేవతలు ఉన్నారు, యెహోవా దేవుడు మరి విగ్రహారాధన చేయొద్దన్నాడు, వాళ్ళు బలిపీఠాలు పగలగొట్టమన్నారు, పిల్లల్ని చంపమన్నాడు, విగ్రహారాధికులందరిని చంపమన్నాడు, బొమ్మలు కాల్చేవన్నాడు, పగలగొట్టమన్నాడు అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఆ దేవతలు మరి కిరాతకమైనవి, మరి ఎంతో భయంకరమైనటువంటివి, నరబలులు గోలేవి. మొన్న మన మదనపల్లిలో మరి వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు మంచి ఆ యొక్క ప్రొఫెసర్స్, మెడికల్ మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ భర్త, పిల్లలు 2 యవనస్తుల పిల్లల్ని ఎవరో ఒక పూజారి చెప్తే నెత్తి పగల కొట్టి చంపాడు మన మదనపల్లిలో 2 years బ్యాక్. ఇది మూఢత్వం, నరబలులు కోరుతుంటారు. తర్వాత కెమేషు, ఇవని కెమేషు అనేటువంటి దేవత మరి చిన్నపిల్లల బలులు కోరు, అగ్నిగుండాలు దాటించటం, చిన్నపిల్లలు మరి చిన్నపిల్లల్ని ఈ బాణామతి వీటిని ప్రోత్సహించే దేవత. అవి కూడా చెడిదే కదా, అందుకే కదా విగ్రహారాధన వద్దునన్నది. ఇంకా 3వది మనం గమనిస్తాం, కెమేషే హీనమైనటువంటి దేవత. మెలేకేమో నరబలులు లేదా చిన్నపిల్లల బలులు కోరేటువంటిది. తర్వాత ఏమో దుర్మార్గకరమైనది దేవత. వాటికి రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే ఈ కెమేష్ అనేటువంటి దేవత అశ్లీలత. చూసారా అండి, గుడి బొమ్మల మీద బూతు బొమ్మలు ఉండవు. పాత గుడులు చూడండి, అశ్లీలమైనటువంటి బొమ్మలు ఉంటాయి. హేయమైన దేవత అన్నాడే. అవును, నిజమే, 100% హేయమైన దేవత. ఏం బొమ్మలు ఆ గుడి మీద? రకరకాల బొమ్మలు, ఆ చిన్న బొమ్మలు వేసి ఉంటాయి. అయ్యేది డిజైన్ అనుకుంటాను మనం చూసిన వాళ్ళు. దగ్గర పోయి చూస్తే గలీజ్ ఫోటోలు అవన్నీ. అది నేర్చుకోవాలి నా గుడికాడికి పోయి. అందుకే హేయమైనది అన్నాడు. విగ్రహారాధన ఎందుకు చేద్దాం? బహుశా విగ్రహారాధన ఫ్యామిలీ నుండి వచ్చుంటే, ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఇక్కడ చెప్పుకున్న 3 అస్తారోతు, మోలేకు, కెమేషు అనేటువంటి ఈ 3 దేవతలు. అస్తారోతు అనేటువంటిది తీవ్రమైనటువంటి మనుషులను చంపించేటట్టు ప్రోత్సహిస్తుంటారు. కెమేష్ అనేటువంటి దేవతలు పెట్టుకున్నటువంటి వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా మరి చంపేటువంటి, ఏదో ఇల్లులు కడుతుంటారు, చిన్న పిల్లల్ని చంపుతుంటారు. మొన్నటికి కూడా జరుగుతూ ఉంటే క్షుద్ర పూజలు చేశారు అని. ఆ క్షుద్ర పూజలు అంటే పిల్లల్ని చంపడం. ఆ తర్వాత 3వది ఇక్కడ సొలొమోను గారు అనుసరించింది ఏ దేవతలు అంటే కెమోషు. ఇదేంటంటే అశ్లీలత, హేయమైన, గలీజ్, జుబుక్సాకరమైనటువంటి. ఆ చూడబుద్ధి కదా బొమ్మలో. దేవుడు, మన దేవుడు అంత పరిశుద్ధుడు. బందిరాలు అట్లా ఉంటాయి, గోడలు, వాక్యాలు, సిలువలు, మా టేబుల్, మందిరం ఇట్లుంటుంది. కానీ మొత్తం గుడి గోడల మీద బూతు బొమ్మలే చాలా స్థలాల్లో ఉన్నాయి. అట్లా దట్స్ వై హేమైంది అన్నాడు. వీటిలో నుంచి బయటపడ్డావు, జాగ్రత్త, సంతోషించు. నిజమైన దేవుని తెలుసుకున్నావు, సంతోషించు. గొప్ప దేవుని తెలుసుకున్నావు, సంతోషించు. బూతులో నుండి మరి పరిశుద్ధతలోకి నడిపించిన దేవుని తెలుసుకున్నావు, సంతోషించు. క్రూరమైన అటవిక చర్యల నుండి మరి ఆ యథార్థంగా ఆరాధించే స్థాయికి వచ్చావు, సంతోషించు. విగ్రహారాధన తీసివేసినందుకు సంతోషపడు.
ఆ, ఈ సొలొమోను చెప్పకూడని మాట రాయబడింది ఏంటంటే 2 రాజులు 23:13. 2 రాజులు 23:13. 2 రాజులు 23:13. ఇక్కడ నుండి చూడండి. యెరూషలేము ఎదుటనున్న హేమను పర్వత కుడిపార్శ్వమందు అస్తారోతను సిదోనీల విగ్రహములను, కెమేషును మరి మోయాబీల విగ్రహములను, మిల్కోమును అమ్మోనీల విగ్రహములను, ఆ విగ్రహములకు ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను. చూడండి ఎంత డేంజర్లోకి పోయాడంటే, భార్యల విగ్రహాల వైపు తిప్పడం మాత్రం కాకుండా, విగ్రహాలను అనుసరించడం కాకుండా, విగ్రహాలకు గుడిలు కట్టించావు ఓ సొలొమోన్. ఎంత పతనం! నీ పేరు ఏం పేరు? యెహోవాకు ప్రియుడు. మీ నాన్న ఎవరు? దావీదు. నువ్వు పుట్టింది ఎక్కడ? యూదా గోత్రం. పెరిగింది ఎక్కడ? రాజు ఎక్కడ? యెరూషలేములో. ఎవరికి? యూదా మీద. సాక్షాత్తు దేవాది దేవుని యొక్క వారసుడిగా లేదా పూర్వపు పితరుడుగా ఉంటూ ఆ సింహాసనాన్ని ఏలుతూ ఉన్నావు. ఇంకా అయ్యగారు చేసిందని తెలుసా అండి? మందిరాన్ని కట్టించాడు. ప్రపంచ చరిత్రలోనే సొలొమోను కట్టించినంత మందిరం ఇంకా ఏదైనా ఉందా? ఎంత మంచి మందిరం కట్టించాడు. ఆ మందిరం కట్టించిన చేతులతోనే మళ్ళీ నీకు చేతులు ఎట్టొచ్చాయి వాటికి, విగ్రహాలకి గుడులు కట్టడానికి? అర్థమవుతుంది కదా? ఏ చేతులతో అయితే నువ్వు మందిరాన్ని కట్టావో మళ్ళా అదే చేతులతో ఎట్లా కూల్చేయడానికి చేతులు వస్తున్నాయి. సొలొమోన్, వేరే దేవతల గుళ్ళు ఎట్లా కట్టిస్తావు? నేను వేరే మందిరానికి కట్టబోతావు అంటలే. ఈ మందిరానికి కట్టడానికి లేదా ఈ మందిరం కట్టబట్టడానికి కారకురాలవై వేరే మందిరానికి కట్టబోతావు అంటలే. నేను మళ్ళీ మిమ్మల్ని అన్నట్టు ఉంటుంది. నేను అనేది సొలొమోను గారిని అంటున్నా. పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని కట్టించి మళ్ళా మరి విగ్రహాలకు మళ్ళీ ఉన్నత స్థలాలు ఎట్లా కడతావు? చేతులు ఎట్టొచ్చాయి? ఆరాధన చేసుకుంటా వేరే మాట్లాడతావు. పరిశుద్ధులతో సహవాసమైనాక మళ్ళీ లోకస్తులతో ఎట్లా కలిసి తాగుతావు, లేకపోతే కూర్చుంటావు, పాపం చేస్తావు. మరి దేవునికి పరిశుద్ధమైనటువంటి బైబిల్ పట్టుకున్న చేతులతో అక్రమమైనటువంటి పనులు చేయడానికి చేతులు ఎట్లా వస్తాయి? పరిశుద్ధంగా మాట్లాడినటువంటి వాక్యాలు, పాటలు పాడి వాక్యం అని చెప్పి, లేకపోతే పరిశుద్ధమైన మాటలు మాట్లాడిన ఈ నోరు బయటకు పోయినట్టు గలీజు మాటలు మాట్లాడడానికి మళ్ళీ నోరులు ఎట్లా వస్తున్నాయి? యథార్థత పరిశుద్ధతకు మారిపోయినటువంటి ఈ చేతుల్లో అన్యాయం చేయడానికి మళ్ళీ చేతులకు ఎట్లా వస్తున్నాయి బయటికి పోయినాక? ఆయన మందిరాన్ని కొట్టిన చేతులతో గుడిలు కట్టని అంటానికి సరిపోలేదా ఈ మాట? ఏ చేతులతో మందిరం కట్టారో అదే చేతులతో విగ్రహాలకు గుడులు కట్టించారు, ఉన్నత స్థానాలు కట్టించారు, అర్పణలు అర్పించాడు మూర్ఖంగా. ఇది కాదా ఫెయిల్యూర్? ఇది కాదా ఓటమి? ఇది కాదా పతనం? ప్రియసోదరుడు, హెచ్చరిక రావద్దు. ఒక్క జల నుండే తీయని నీరు, చేదు నీరు ఊరునా? యాకోబు అంటాడు. ద్రాక్ష చెట్లను మరి పల్లేరు పళ్ళు దొరుకుతాయా? మరి ఎట్లా వస్తాయి మరి రెండు? సాల్మన్, సోదరుడా, మనం వేరు, నువ్వు వేరు, నువ్వు ప్రత్యేకమైన వాడివి, దానవి. దేవుడు అందుకు కోరుకున్నాడు. నీ పిలుపు వేరు, నా పిలుపు వేరు, మన పుట్టుక వేరు, మన దేవుడు ఏర్పరచుకున్న విధానం వేరు. అందులో నుంచి పక్కకు పోకూడదు. సొలొమోను జీవితం మనకు హెచ్చరికగా ఉంది. చాలా విషయాలు ప్రజల మీద పన్నులు వేశాడండి. పన్నులు వేసి చాలా కఠినంగా ప్రజలను పరిపాలించాడు. ఇట్లాంటి విషయాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. మనకు హెచ్చరికగా ఉన్నప్పుడు పరీక్ష చేసుకుందామా? రండి ప్రార్థన చేసుకుంటాం.